ఐదో విడత పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేస్తుంది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగనున్న ఎన్నికల్లో కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఐదో దశ పోలింగ్ జరగనున్న 7 సీట్లలో పోటీ ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న ప్రముఖులు ఎవరు, ప్రచారం ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరో 3 దశల పోలింగ్ మిగిలి ఉంది. ఈ నెల 20న ఐదో దశ ఎన్నిక జరగనుంది. ఐదో విడతలో మొత్తం 49 స్థానాలకు 695 మంది పోటీ చేస్తున్నారు. అయితే యూపీలోని లక్నో, అమేథీ, రాయ్బరేలీ, బీహార్లోని హాజీపూర్, సారణ్, జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా, మహారాష్ట్రలోని ముంబై నార్త్ లోక్సభ సీట్లలో కీలక అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లా, చిరాగ్ పాశ్వాన్, రోహిణి ఆచార్య బరిలో ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రచారం హోరెత్తిపోతోంది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీని ఓడించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉండగా మరోసారి స్మృతి ఇరానీ బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ నుంచి కిషోరీ లాల్ శర్మ ప్రత్యర్థిగా ఉన్నారు. వీరే కాకుండా మరో 12 మంది అమేథీ బరిలో ఉన్నారు. ఇక బీజేపీ కంచుకోట లక్నోలో మరోసారి ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, సిట్టింగ్ ఎంపీ రాజ్నాథ్ సింగ్ బరిలో ఉన్నారు. రాజ్నాథ్ పై ఇండియా కూటమి పొత్తులో భాగంగా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రవిదాస్ ను దింపింది. ఈ స్థానం నుంచి బీఎస్పీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా తలపడుతున్నారు. ఇక కాంగ్రెస్ కు కీలక స్థానమైన రాయ్బరేలీలో రాహుల్ గాంధీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే వైనాడ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాహుల్ తన రెండో స్థానం రాయ్బరేలీ నుంచి తలపడుతున్నారు. ఆయనపై ఎన్డీఏ దినేష్ సింగ్ ను పోటీకి దింపింది. రాయ్బరేలీలో 2019లో సోనియా గాంధీ విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభకు ఎన్నికవగా లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక అందరి దృష్టి ఆకర్షిస్తున్న మరో స్థానం ముంబై నార్త్. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని నార్త్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బరిలో ఉన్నారు. పీయూష్ గోయల్ పై ఇండియా కూటమి నుంచి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. వీరే కాకుండా పలు పార్టీల నుంచి కీలక నేతలు ఐదో విడతలో బరిలో నిలిచారు. బీహార్లోని హాజీపూర్ నుంచి లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ పోటీ చేస్తున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తన కంచుకోట స్థానం నుంచి తలపడుతున్నారు. ఇక ఇదే బీహార్లోని లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె సారణ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయనపై జమ్మూ కాశ్మీర్లోని స్థానిక పార్టీల అభ్యర్థులను నిలిపాయి. దీంతో ఈ 7 స్థానాల్లో పోటీ ఉత్కంఠ రేపుతోంది. ఐదో విడతలో 49 స్థానాల్లో ప్రచార పర్వం కొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే కీలకమైన 7 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్డీఏ అగ్రనేతలు ప్రధాని అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో ఫోకస్ చేశారు. ఇలా కీలక నేతల ప్రచారాలతో హోరెత్తిపోతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.